హలో అండి, నమస్తే. ఈరోజు వీడియోలో బియ్య పిండితో బోండాలు ఎలా వేయాలో చూద్దాము. ఇది వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా చేసుకోవచ్చు, లేకపోతే ఈవినింగ్ స్నాక్స్కి అయినా చేసుకోవచ్చు అండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఈ బోండాలకి కాంబినేషన్గా టమోటా పచ్చిమిర్చి పచ్చడి చేశాను. ఇప్పుడు వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు బియ్య పిండి తీసుకున్నానండి. ఇది పొడి పిండి. తర్వాత దీనిలోకి ఒక 3 స్పూన్లు గోధుమ పిండి తీసుకున్నాను. గోధుమ పిండి లేకపోతే మైదా పిండి అయినా మనం తీసుకోవచ్చు. తర్వాత ఒక 2 స్పూన్లు బొంబాయి రవ్వ తీసుకున్నానండి. అదే ఉప్మా రవ్వ అంటాం కదా, అది 2 స్పూన్లు తీసుకున్నాను. తర్వాత దీనిలోకి నేను ఒక 3/4 కప్పు పెరుగు తీసుకున్నాను. పొల్లటి పెరుగు అయితే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ పిండిని మనం చేత్తో బాగా కలుపుకోవాలి. సరిపడని నీళ్ళు పోసుకోవాలండి. పిండి కన్సిస్టెన్సీ వచ్చి మనకు కొంచెం గట్టిగా ఉండాలండి. బోండాలు వేసుకుంటున్న ఈ విధంగా ఉండాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అలా ఉండాలి. జారుగా ఉంటే నూనె పీల్చుకుంటుంది. ఇలా కలుపుకున్న పిండిని మనము ఒక 2 గంటలు పక్కన పెట్టుకోవాలి. పిండి బాగా నానుతుంది. ఒకవేళ మనం ఉదయం బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఈ పిండిని మనం నైటే నానబెట్టుకొని ఉంచుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ పిండిలోకి మనము సరిపడినంత ఉప్పు, ఇంకా సోడా ఉప్పు తీసుకోవాలి. తర్వాత ఈ పిండిలోకి కొంచెం పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం జీలకర్ర, కొంచెం అల్లం, ఇంకా ఒక 3/4 కప్పు ఉల్లి తరుగు వేశాను. ఇప్పుడు ఈ మొత్తాన్ని పిండి బాగా కలిసేలాగా మెత్తగా కలుపుకోవాలండి. ఒకవేళ పిండి కానీ మనకి లూజ్ అయితే వేసుకునేటప్పుడు మనం కొంచెం మైదా పిండి వేసి కలుపుకుంటే బోండాలు కొంచెం గట్టిగా వస్తాయండి. పిండి కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉంది అంటే దాంట్లో కొంచెం మనం సోడా ఉప్పు వేసుకుంటే కొంచెం లూజ్ అవుతుంది. వాటర్ పోస్తే మనకి ఆయిల్ ఆగుతాయండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా పిండిని ఒక్కొక్క బోండాగా చిన్నగా వేసుకోవాలి. మంట మనం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుంటే బోండాలు అనేవి లోపల బాగా ఉడుకుతాయండి. లేకపోతే పైన తొందరగా కాలుతాయి, లోపల మాత్రం పచ్చి పచ్చిగానే ఉంటుంది. ఇలా కడాయిలో సరిపడన్ని వేసుకోవాలి. మనం చిన్నవి కాదు, పెద్దవి కాదు. ఇక్కడ నేను మీడియం సైజులో వేశాను. వీటిని మనం ఇలా 2 వైపులా తిప్పుకుంటా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేగించుకోవాలి. ఇక్కడ చూసారు కండి, ఇవి కాలనివి. నేను ఈ వాయి తీసేసాను, మళ్ళీ నెక్స్ట్ వాయి వేసుకుంటున్నాను. బోండాలు కానీ మనం పెద్ద పెద్ద వేసుకుంటే అవి లోపల ఉడకవండి. కాబట్టి కొంచెం మీడియం సైజులో వేసుకుంటే బాగుంటుంది. పైన గోల్డెన్ రెడ్ కలర్ వచ్చినాక తీసేస్తున్నాను. ఇంతే అండి, మనకి టేస్టీ బోండాలు రెడీ అయిపోయినాయి. ఇంకా దీనికి కాంబినేషన్గా టమోటా పచ్చిమిర్చి పచ్చడి ఎలా చేసుకోవాలో ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకున్న తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ముందు పచ్చిమిర్చిని మనం వేసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చిని మనం తుంపులు చేసుకుంటే అవి పేలకుండా ఉంటాయండి. అలానే పచ్చిమిర్చి పళ్ళాన్ని వేలిస్తే అవి ఎగిరిపడతాయి పైన. వంట చేసేటప్పుడు ఇది ఒక చిన్న టిప్ అండి, లేకపోతే అవి మన పైన పడతాయి. తర్వాత ఇవి లైట్గా వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఒక 3 టమాటాలని ఇందులో వేసాను. ఇప్పుడు ఈ రెండింటిని మనము మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలండి, లేకపోతే అడుగంటుతుంది, లోపల మాడుతుంది అడుగున బాండి. ఇలా చిన్నగా గరిటెతో తిప్పుతూ మనము అటు ఇటు తిప్పుతూ వేయించుకోవాలి. ఇలా తిప్పకుండా ఉంటే ఒకే చోట ఉంటే మాడిపోతాయి. ఇక్కడ నేను 3 టమాటాల కోసం ఒక 6-7 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇంకా ఎక్కువైతే కారం ఎక్కువగా ఉంటుందని 6-7 సరిపోతాయి. ఇప్పుడు దీని మీద మనం మూత పెట్టుకుంటే మగ్గుతుంది, బాగా తొందరగా మగ్గుతుంది. మూత పెట్టుకోవడం వల్ల ఆవిరికి త్వరగా మగ్గుతాయి, ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు మనకి వేయించుకోవడానికి. చూసారా, ఇది ఇక్కడ 2-3 నిమిషాలకే తొందరగా మగ్గినాయండి. ఇప్పుడు ఇలా మగ్గిన వాటిని మనం ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి. దీనిలోకి కొంచెం కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకున్నాను. తర్వాత కొంచెం కొత్తిమీర వేశాను. తర్వాత పైన తొక్కవలుచుకున్న వెల్లుల్లిపాయ వేశాను. ఒక వెల్లుల్లిపాయ మొత్తం వేసానండి. దీనికి వెల్లుల్లి ఎక్కువైనా మనకి పచ్చడి టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇంకొంచెం జీలకర్ర వేసుకున్నాను. ఇంతేనండి, సరిపడినంత ఉప్పు వేసుకొని మనం మిక్సర్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవటమే. ఇంకా కావాలంటే ఇందులో చింతపండు కూడా వేసుకుంటారండి, పులుపు కావాలనుకునే వాళ్ళు. నేనైతే ఇక్కడ వేయలేదు, నాకు ఈ టమాటా పులుపే సరిపోతుంది. వీటిని కొంచెం ఆరిన తర్వాత మనం మిక్సీలో వేసుకుంటే పచ్చడి ఎప్పుడైనా బాగా టేస్ట్ ఉంటుందండి, వేడి మీద వేసేదానికన్నా. ఇంకా కొంతమంది ఇందులో కరివేపాకు కూడా వేస్తారు, ఇక్కడైతే నేను వేయలేదు. ఇప్పుడు ఇది మొత్తం ఆరిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని మనము కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, పంటికి తగులుతూ ఉంటుంది. ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఉప్పు సరిపడిపోతే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవాలి. అంతేనండి, మనకి టేస్ట్ అయిన టమోటా పచ్చిమిర్చి పచ్చడి రెడీ అయిపోయింది. ఇది టిఫిన్లో కాకుండా అన్నంలో కూడా సూపర్గా ఉంటుంది. ఇది ఇక్కడ చూసారు కదండి, బోండాలు పైన క్రిస్పీగా ఉన్నాయి, లోపల మాత్రం బాగా ఉడికింది, మెత్తగా ఉన్నాయి. తింటుంటే ఎన్నైనా అలానే తింటూ ఉంటాము. పిల్లలు రోజు కావాలని అడుగుతారు ఒకసారి చేసి పెడితే. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.